మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ ప్రీ ఓపెన్ ఆల్రెడీ అయిపోయింది. నిఫ్టీ 71 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో లెవెల్స్ ఒకసారి చూసుకుంటే ఎస్టర్డే లో హై ఇక్కడ ఉంది. ఎస్టర్డే హై పైన ఓపెన్ అవుతుంది మార్కెట్. దానిపైన మనకు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే దానిపైన ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనకు స్ట్రీమ్ డౌన్ వచ్చింది కాబట్టి ఈ పైన మనకు రెసిస్టెన్స్ ఉంది. చూద్దాం ఇక్కడ ఏమైనా ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎంట్రీ దొరికితే ఇక్కడ ప్లాన్ చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ ఎస్టర్డే హై కంటే ఇది ఎస్టర్డే హై కంటే పైన ఓపెన్ అవుతుంది. సో దానిపైన మనం లెవెల్ చూసుకుంటే ఈ లెవెల్లో మనకు రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఏమైనా ప్రైస్ యాక్షన్ కనిపిస్తే మనం ఇక్కడ నుంచి షార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది బ్రేక్ అయితే దీనిపైన ఇంకొక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అప్ సైడ్ కంటే డౌన్ సైడ్ మనకు లాంగ్ అంటే షార్ట్ ఎంట్రీనే బెస్ట్ అంటే చూద్దాం. మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంకొక 4 minutes ఉంది. ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ తీసుకుందాం. దానికి తగ్గట్టు మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేసుకొని టార్గెట్ వరకు వెయిట్ చేద్దాం. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, మనకు మార్కెట్ ఓపెన్ అయిపోయింది 9:59 కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిపోయింది. సో గ్యాప్ అప్ అయింది ఈరోజు. చూద్దాం ఈ గ్యాప్ అప్ తర్వాత మనకు సస్టైన్ అయి పైకి వెళ్తుందా లేకపోతే రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందికి వస్తుందా చూద్దాం. దాని ప్రకారం మనం ఎంట్రీని ప్లాన్ చేద్దాం. ఎంట్రీ కంటే ముందు మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే అవి మనకు డిసిప్లిన్ కోసం రూల్స్ పెట్టుకున్నవి. ఈ రూల్స్ని ఒకసారి చదువుకుంటే ఫస్ట్ మనము అనలైజ్ చేసుకోవాలి. ఇది అనలైజ్ టాప్ టు బాటమ్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్కి మనము అనలైజ్ చేసుకున్న తర్వాత టేక్ ఎంట్రీస్ ఓన్లీ రిస్క్ మ్యాచ్ ఎంట్రీస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే నీకు రిస్క్ ఎక్కడైతే తక్కువ అనిపిస్తుందో ఆ రిస్క్ని తక్కువ ఉన్న ఏరియాలో మాత్రమే ఎంట్రీ తీసుకొని ట్రై చేయాలి. అది సెకండ్ పాయింట్. ఇవన్నీ నీకు లైవ్లో చూపిస్తా. ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నా, దాని రిస్క్ ఎంత, అక్కడ హై ప్రాబిలిటీ ఇలాంటివన్నీ నేను నెక్స్ట్ చెప్తా. ఫస్ట్ అయితే ఇది చూద్దాం ఏమన్నా రూల్స్ ఏంటి చూద్దాం ఒకసారి. థర్డ్ రూల్ వచ్చేసి నెవర్ క్రాస్ 2% లాస్ ఇన్ ఏడి. అంటే 2% లాస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉంటే 1 lakh క్యాపిటల్ ఉంటే పర్ డే 2,000 2K మాత్రమే మనకు లాస్ అయ్యేలా మనము ప్లాన్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ లాస్ అయితే అది కరెక్ట్ కాదన్నమాట. సో ఇది ఒక రూల్. నెక్స్ట్ నెవర్ లూజ్ మోర్ దెన్ 1% ఇన్ ఏ ట్రేడ్. అంటే ఒక సింగిల్ ట్రేడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్ తీసుకుంటే ఆ ట్రేడ్లో 1% కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. ఇది రూల్. అంటే మ్యాక్సిమం మోర్ అంటే ఎన్ని మనము ట్రేడ్ తీసుకోవాలంటే డైలీ 2 ట్రేడ్. దీని మీనింగ్ ఏంటంటే అంటే 1 ట్రేడ్కి 1% అంటే 2 ట్రేడ్స్కి 2% వస్తుంది కదా. అంటే డైలీ 2 ట్రేడ్స్ కంటే ఎక్కువ మనం ట్రేడ్ చేయడం అన్నట్టు. అంటే నెవర్ టేక్ మోర్ దెన్ 2 ట్రేడ్ పర్ డే. ఇంతకంటే ఎక్కువ మనం 2 ట్రేడ్ల కంటే ఎక్కువ చేయకూడదు. అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఏదైనా. డోంట్ టేక్ ఫ్రెష్ ఎంట్రీస్ ఆఫ్టర్ 10:30 తర్వాత నేను ఎలాంటి ఎంట్రీస్ తీసుకోను. ఆల్రెడీ ఎంట్రీ తీసుకొని ఉంటే దాన్ని హోల్డ్ చేస్తా కానీ కొత్త ఎంట్రీస్ తీసుకోను. ఇవి 6 రూల్స్ అనమాట. ఇవి సో స్టే ఫోకస్, బీ డిసిప్లిన్. ఇది చూద్దాం. దీని ప్రకారం మనం ఇప్పుడు ఎంట్రీస్ తీసుకునేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఆఫ్టర్ గ్యాప్ అప్ తర్వాత మనకు కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. సెల్లర్స్ కొంచెం పుష్ చేస్తున్నారు. చూద్దాం. ఇక్కడ మనకు సిపిఆర్ ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకోనికి లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, దీనిపైన పెట్టుకోవాలి. టార్గెట్ సిపిఆర్ ఉంది కాబట్టి సపోర్ట్గా వర్క్ అవుతుంది కాబట్టి సో దీన్ని మనం చేయలేము. ఎందుకంటే ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది 45 పాయింట్స్ వస్తే టార్గెట్ ఎంత వస్తుంది, 37 పాయింట్స్ వస్తుంది. కాబట్టి మనకు 1:2 ఉండాలి. 45 అంటే అట్లీస్ట్ 90 పాయింట్స్ టార్గెట్ ఉండేలా చూసుకోవాలి. కాబట్టి అది వర్కౌట్ కాదు కాబట్టి మనం అక్కడ ఎంట్రీస్ తీసుకోం. చూద్దాం ఇక్కడ సిపిఆర్ దగ్గర ఏమన్నా బుల్లిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తే లాంగ్ ఎంట్రీ ట్రై చేద్దాం. నేను ఆప్షన్ సెల్లింగ్ చేస్తా. ఫర్ ఆప్షన్ సెల్లింగ్ పర్ లాట్కి మనకు 2.5 lakhs పడుతుంది. సో 2 లాట్స్ అట్లా చేద్దాం. చూద్దాం, ప్లాన్ చేద్దాం. ఇంకా ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనకు డికే బెనిఫిట్ అవుతుంది. ఆప్షన్ సెల్లింగ్ చేస్తే
మనకు టీటా టైం డికే ఉంటుంది కదా, అది మనకు ఎక్స్పైరీ రోజు ఫేవర్గా ఉంటుంది. చూద్దాం, ఇంకా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ మనకు క్లోజ్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీలో మనకు సిపిఆర్ దగ్గర క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఏమైనా బుల్లిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో అంటే బ్యాంక్ నిఫ్టీ రెండు సేమ్ ఒకే రకంగా మూవ్ అవుతాయి. కాబట్టి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ నుంచి పైకి వెళ్తే నిఫ్టీ కూడా ఛాన్సెస్ హై ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఇది గ్యాప్ అప్ అయ్యి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అప్ ఈ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఉంది కదా, ఇదంతా గ్యాప్ అన్నట్టు. ఈ గ్యాప్ని మొత్తం ఫిల్ చేసింది మార్కెట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. ఇది ఒక అనలైజ్ అంతే. జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ ఇక్కడ జరిగితే ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ సిపిఆర్ పైన పెట్టుకుంటే మనకు కింద పెట్టుకుంటే 40 పాయింట్స్ వస్తున్నాయి, పైకి మనకు ఓకే 80 పాయింట్స్ వరకు కూడా మనకు ఛాన్సెస్ ఉంది. చూద్దాం, ఈ క్యాండిల్ ఏమన్నా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, ఒక 1 లాట్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఒక 1 లాట్ తోటి ప్లాన్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేద్దాం. ఓకే, మనకు ఆల్రెడీ 1 లాట్ తోటి కూడా మనకు ఆల్రెడీ 500 ప్రాఫిట్ చూపిస్తుంది. ఇది చూద్దాం, నెక్స్ట్ యాడ్ చేద్దాం. ఓకే, మార్జిన్ బెనిఫిట్ కోసం ఇది తీసుకున్నా. ఇది దీన్ని ఇగ్నోర్ చేయండి, పట్టించుకోకండి. ఇది జస్ట్ ఓకే. నెక్స్ట్ యాడ్ చేద్దాం, ఇంకా 2 లాట్స్ యాడ్ చేద్దాం. మనకు ఆల్రెడీ 1300 సంథింగ్ అలా చూపిస్తుంది. సో 14 ఎంత వస్తుంది? ఓకే, ప్రాఫిట్ 2000 వరకు వెళ్ళింది. మళ్ళీ కొంచెం ఉంటుంది, ఈ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి మార్కెట్లో. సో డోంట్ వరీ. ఇప్పుడు మన ఈ డే హై బ్రేక్ అయిన తర్వాత మనం స్టాప్ లాస్ని కూడా తగ్గించుకున్నాం. ఒక 2000 అట్లా, ఒక 1000 రూపాయలు తగ్గించుకొని చూద్దాం. ఆల్రెడీ 2000 ప్రాఫిట్ వచ్చింది, చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఓవరాల్ ప్రాఫిట్, ఇక్కడ మనకు ఇది కూడా ఓవరాల్ ప్రాఫిట్. ఇక్కడ ఏంటంటే ఇది చిన్న మార్జిన్ తీసుకున్నాం, ఇది బెనిఫిట్ కోసం. సో అది ఇగ్నోర్ చేయండి, అది అవసరం లేదు. ఓకే, 2200 సంథింగ్ ప్రాఫిట్ వచ్చింది. హై బ్రేక్ అవ్వడం ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 5000 వరకు అయితే వెయిట్ చేయాలి. సో మనం స్టాప్ లాస్ని కొన్ని తగ్గించుకున్నాం. 45 పెట్టుకున్నాం, 50. ఓకే, ఇప్పుడు లాస్ వస్తే ఎంత వస్తుంది మనకి? ఒక 2000 లాస్ వస్తే. సో మనం 2000 లాస్ అంటే మనకు
5K పెట్టుకుంటే టార్గెట్. సో 1:2 వస్తుంది. ఇంకొక 500 అంటే 2 పాయింట్స్ అంతే. ఎక్కడ ఉంది మనకి 16 దగ్గర ఉంది కదా. 700 వచ్చింది. ఇంకొక 300 అంతే. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయట్లేదు. ఓకే, ఇంకా 500 కోసం వెయిట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు చెప్తాను. జనరల్గా అయితే ఎగ్జిట్ అవ్వద్దు, బట్ ఎగ్జిట్ ఎందుకైనా అంటే చూసుకుంటే నిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది ఒకటి, బ్యాంక్ నిఫ్టీ ఆల్సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది 2. నిఫ్టీ ఇక్కడ నుంచి మూవ్ అయింది, ఇక్కడ నుంచి మన ఈ లెవెల్ నుంచి మూవ్ అయింది. ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది? 120 పాయింట్స్ మూవ్ అయింది. ఇంత మూవ్ అయిన తర్వాత ఇంకా మూవ్ అవడం అనేది అంత ఈజీ కాదు, రేర్ కేసులో మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బై చేసిన వాళ్ళకు ఇక్కడ చోట ప్రాఫిట్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మూవ్ అవ్వచ్చు అని ఇది లో ప్రాబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 500 కోసం 4500 రిస్క్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఓకే ఉండొచ్చు, బట్ ఇక్కడ ప్రాబిలిటీ లో ఉంది కాబట్టి లో ప్రాబిలిటీ కాబట్టి సో నేను ఇక్కడ రిస్క్ చేయలేకపోయాను. ఓకే, ఈరోజు అయితే మనకు 4500 ప్రాఫిట్ డన్ ఫర్ ద డే. సో యాజ్ పర్ ప్రైజేషన్ ప్రకారం అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా. స్టాప్ లాస్ దీని కింద స్టాప్ లాస్ అంటే 40 పాయింట్స్ పెట్టుకుంటే మనకి 80 ఇక్కడికే అయిపోయింది. 1:2 అయిపోయింది ఆల్రెడీ. స్పాట్ మనకు ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం నెగిటివ్, ఎందుకంటే ఇంత మూవ్ వస్తున్నప్పుడు మనకు ఆప్షన్ సెల్లింగ్లో అంత ఈజీగా కరగవన్నట్టు. సో ఎనీవే 4500 ప్రాఫిట్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ డే టుమారో.